మన్మోహన్ సింగ్. ఈ పేరు వినగానే మనకి ఎవరు గుర్తొస్తున్నారు? అవునండి. ఒకప్పటి ప్రైమ్ మినిస్టర్. అతను పుట్టింది పాకిస్తాన్‌లో. నిజమండి. అతను పుట్టింది పాకిస్తాన్‌లో. 26థ్ సెప్టెంబర్ 1932 గా అనే ప్రదేశం, పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్‌లో పుట్టారు. అప్పుడది బ్రిటిష్ ఇండియా. చనిపోయింది 26థ్ డిసెంబర్ 2024. చనిపోయే నాటికి వీరి వయసు 92 సంవత్సరాలు. వీరి కుటుంబం పాకిస్తాన్ నుండి అమృత్సర్, ఇండియాకి వలస వచ్చేసింది 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు. వీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టాని కూడా పొందారు. వీరికి ముగ్గురు పిల్లలు. 2004 నుంచి 2014 కాలంలో 13వ ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేశారు. వీరు ఎక్కువ కాలం ప్రైమ్ మినిస్టర్గా కొనసాగించిన వారి వరుసలో 4వ స్థానంలో ఉన్నారు. ఇందిరాగాంధీ, నెహ్రూ మరియు మోడీ ముందు వరుసలో ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. మన్మోహన్ సింగ్ గారు 6లోనే మొదటి ప్రైమ్ మినిస్టర్. సింగ్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. మొదట వీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా వ్యవహరించారు. తరువాత ఫినాన్స్ మినిస్టర్గా వెళ్ళారు. ఫినాన్స్ మినిస్టర్ నుంచి తరువాత ప్రైమ్ మినిస్టర్ అయిన వారిలో సింగ్ గారు 4వ వ్యక్తి. వీరి భార్యం చాలా దుర్భరంగా గడిచిందంట. వీరు ఉండే ప్రదేశంలో కరెంట్, వాటర్ ఫెసిలిటీ, స్కూల్స్ ఇవేవి ఉండేవి కాదంట. వీరు చదువు కోసం కొన్ని మైళ్ళు నడవాల్సి వచ్చేదంట. రాత్రులు కిరోసిన్ ల్యాంప్ పెట్టుకొని మరీ చదివేవారంట. వీరు 14వ ఏట పాకిస్తాన్ నుంచి అమృత్సర్, ఇండియాకి వలస వచ్చారంట. 1962లో ఒకసారి ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన నెహ్రూ గారు పిలిచి గవర్నమెంట్లో ఒక పొజిషన్ని ఆఫర్ చేశారంట. అప్పుడు సింగ్ గారు పంజాబ్ యూనివర్సిటీలో టీచింగ్ చేస్తున్నారు. దాని కారణంగా పొజిషన్ని తిరస్కరించారంట. ఒక నాన్ హిందూ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అదే మొదటిసారి. సింగ్ గారు 2004లో అయ్యారు. సింగ్ గారికి పొద్దున్నే బీబీసీ న్యూస్ ఛానల్ చూసే అలవాటు ఉండేది. దాని కారణంగా 2004లో సునామీ హెచ్చరికలు వచ్చినప్పుడు టీంని ముందుగానే అలర్ట్ చేశారు. సింగ్ గారు హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. కానీ ఉర్దూలో వారు ప్రొఫిషియంట్ అయినందువలన వారి స్పీచెస్ అన్నీ ఉర్దూలో వ్రాయించుకునేవారు. ఇవ్వండి మన్మోహన్ సింగ్ గారి గురించి కొన్ని విషయాలు. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.